నమస్కారం అండి. నా పేరు ప్రశాంతి. నేను సేవ్ ది చిల్డ్రన్ సంస్థ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాతో పాటు ఇవాళ ముఖ్య అతిథులుగా జాయిన్ అయిన శాంతా సిన్హా గారు, ఎక్స్ చైర్పర్సన్ ఫర్ ఎన్సిపిసిఆర్ అండ్ చైల్డ్ రైట్స్ ముఖ్య ఉద్దేశకులుగా చాలా సంవత్సరాల నుంచి మనతో పాటు పనిచేస్తున్నారు. అలాగే మనతో పాటు మిస్ దివ్యా దేవరాజన్ ఐఏఎస్ గారు, షీస్ స్పెషల్ సెక్రటరీ అండ్ కమిషనర్ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మనతో జాయిన్ అయ్యారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మ్యామ్. అలాగే మనతో పాటు జగదీష్ గారు ఫ్రమ్ ఎస్సీఆర్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మనతో పాటు జాయిన్ అయ్యారండి. అలాగే మిస్టర్ జతిన్ కుమార్ ఫ్రమ్ సేవ్ ది చిల్డ్రన్, హీ హెడ్స్ ఫర్ సౌత్ ఇండియా అస్ ఎ డెప్యూటీ డైరెక్టర్. ఇంకా ముఖ్యమైన అతిథులుగా మనతో పాటు ఇద్దరు పిల్లలు, చిన్నారులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. చిన్నతల్లి, రామలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఈరోజు యావత్ ప్రపంచము యునైటెడ్ నేషన్స్ చైల్డ్ రైట్స్ వీక్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంది. యుఎన్సిఆర్సి కమమరేషన్స్ అంటాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో మేము ఈ ఇనాగ్రల్ స్టార్ట్ చేశాము. చిల్డ్రన్ ఇన్ స్ట్రీట్ సిట్యువేషన్ అనేది మనకు ఒక ముఖ్యమైన వర్క్. ఈరోజు మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది పిల్లల్ని మనము వీధుల్లో, స్ట్రీట్స్ లైట్స్లో, రైల్వే స్టేషన్స్లో, బస్లలో, బస్ స్టాండ్స్ల దగ్గర చాలామందిని మనము పిల్లలు వీధుల్లో ఉండడం మనం చూస్తూ ఉంటాము. వారు వాళ్ళ తల్లిదండ్రులతోనూ ఒక్కటిగానే అలాగే రోడ్ల మీదనే ఉండడం, బెగ్గింగ్ చేయడం, ఇలాంటి మనం చాలా చాలా ఇబ్బందికరమైన సిట్యువేషన్స్లో మనం పిల్లల్ని గమనిస్తూ ఉంటాం. వారి కోసం మనం ఏమన్నా చేయగలమా అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ చిల్డ్రన్ ఇన్ స్ట్రీట్ సిట్యువేషన్స్ కోసం మనం పనిచేయడం మొదలుపెట్టాము. అందులో చాలా మొట్టమొదటిగా మేము ఈ డిస్కషన్ తీసుకొచ్చినప్పుడు దివ్యా దేవరాజన్ గారు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి, మనం కలిసి పని చేయాలి అని చాలా ఉత్సాహంతో ముందుకు వచ్చి తను ఎంతో ముందుకి ఈ యొక్క ఉద్దేశాన్ని తీసుకువెళ్ళడం చాలా సంతోషకరం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అలాగే ఈ డిస్కషన్ గురించి మాట్లాడడానికి మనం ఏం చేయగలము, కలిపి యాజ్ ఎ కన్వర్జెన్స్గా చాలా డిపార్ట్మెంట్స్ కలిస్తేనే ఇవి మనము ముందుకు తీసుకెళ్ళగలం, వాళ్ళ కోసం మనం పని చేయగలము. ఇలా మనం ఎట్లా కలిసి పని చేయాలి, ఏ డిపార్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది, ఎవరు ముందుకు రావాలి అనే డిస్కషన్స్లోకి ముందుకు ఆలోచిస్తున్నప్పుడు మాకు శాంతా సిన్హా గారు చాలా తోడ్పాటు చేసి దీని మీద డిస్కషన్ చేయడానికి ముందుకు వచ్చారండి. వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ని మనకు షేర్ చేస్తూ, అలాగే ఏ డిపార్ట్మెంట్స్ ఏ రోల్ చేస్తే బాగుంటుందని మాట్లాడడానికి మనతో పాటు ముందుకు వచ్చారండి. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అలాగే జగదీష్ గారు మనం మాట్లాడుకుంటున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ని మనకు రిప్రజెంట్ చేశారు. టీచర్స్కి మనం స్కూల్స్లో వీళ్ళని కనెక్ట్ చేసినప్పుడు ఎంత ఛాలెంజింగ్ అవుతుంది, వాళ్ళు అక్కడ ఉండగలరా, ఇన్ని రోజులు వాళ్ళు రోడ్డు మీద ఉన్నప్పుడు సడన్గా వాళ్ళని స్కూల్లో పెడితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఈ అన్ని డిస్కషన్స్ చేస్తున్నప్పుడు వారు కూడా వాళ్ళ టీచర్స్కి ఈ యొక్క ఉద్దేశాన్ని తీసుకువెళ్ళడము, వారిని ఎలా చూడాలి, ఎలా నేర్పించాలి, వారితో పాటు ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా మేము టీచర్స్కి, తర్వాత తద్వారా పిల్లలకిను, వారితో పాటు ఇలాంటి పిల్లలు చేరినప్పుడు వాళ్ళని ఎలా చూసుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందుకు వచ్చిందండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ శాటిలైట్ ఛానల్ ద్వారా ముఖ్యంగా టీచర్స్ అండ్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ వారందరికీ కూడా ఒక మంచి మెసేజ్ వెళ్తుందన్న ఉద్దేశంతో ఇది ఇవాళ మేము ఇనాగరేట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మిస్టర్ జతిన్ గారిని ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. So thank you Prashanti. And children in street situation, when we started working, Save the Children started working long ago, and initially we did a survey because we didn't get information about them anywhere. So we took up a primary survey in 10 cities in India and identified around more than 2 lakh children who are falling in 3 categories: migrants,
and those who are settled in the slums in the cities, and those families who roam about from one place to other within the city. So children of these families were basically found in the streets, and it is definitely a complex problem, and therefore there is no simple solution to it, and collaboration is the key. And therefore we worked with the NCPCR, we worked with the departments, education department, WCD, across the 10 states, and we have been able to get them the ID cards. The biggest problem with these children was they did not have any identity. Getting them identity was not so easy because they didn't have any address proof. But thanks to the WCD department and the CWCs, they were very cooperative. They tried their best to get formal documents to get these children ID cards, and also we have enrolled them in schools. But like I said, it's a very complex problem. It demands a equally good solution to it. There are numerous programs within the government programs where these children can be linked, especially under the JJ Act, Children in Care and Protection. These children can go there, and through that program they can be rehabilitated. But majorly in today's talk, I would like to highlight on two things. One is the need for knowing the magnitude of this problem. If we have to design any good solution, first we have to understand the magnitude of this problem, understanding the vulnerabilities of these children. And I'm very thankful to Divya ma'am that she has initiated this study already in Telangana. So I think we'll be starting with Cyberabad, and we will be working along with WCD. So that is the first main step. I think even the census is missing out on these people because of their mobile nature. So they do not get counted anywhere in the studies or in the census, and therefore we do not have a comprehensive scheme for them. So my request would be, though we are trying to link them with various schemes, and like Divya ma'am says, low hanging fruits we have to target, and then today's opportunity I would like to take to think on a high hanging fruit also, which is a policy which is directed towards children in street situation, because we should have a very comprehensive policy where the role of various departments should be very clear, and then we can approach this problem in a better manner, and we can ensure the rights of these children. And once again, thank you Divya ma'am for already initiating that, and we are very hopeful and we are willing to work with you. Thank you so much. Thank you, Jatin. I think it's a very eye-opening to all of us, like how important we have to work for this. You have said that context very clearly. And now I would request Divya madam to address more about how we would be working forward. We have already formulated a meeting just on this Friday, and I think it's a brilliant platform to see that all the stakeholders have come forward, and we had a very great discussion on that day. So post to that, we would request your thoughts on that. How are we going to move ahead, madam? We would like to hear from you once again on this platform. Andariki namaskaram. And first of all, at the outset, I would like to pay my respects to Shanta Sinha ma'am. She's one of my role models, and I'm very happy to share the stage with her. She's a stalwart in especially child protection, and with years and years of experience, for which she's also won Magsaysay. And with Save the Children, I'm very happy to work with them, because they have openly come forward and sought our support, and with them we were able to bring in all the stakeholder departments together. సో దీంట్లో చాలామంది మీరు తెలుగు తెలిసిన వాళ్ళు చూస్తూ ఉంటారు, సో నేను కొంచెం తెలుగులో కూడా మాట్లాడతాను. నేను చిన్నప్పుడు బస్సులో వెళ్ళినప్పుడు ప్రతి ట్రాఫిక్ సిగ్నల్లో ఆగినప్పుడు పిల్లలు అడుక్కుంటూ వస్తారు. అది చూసినప్పుడు చాలా బాధ అనిపించేది. అండ్
ఎప్పుడు కూడా మనము అనుకుంటాము వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ హ్యావ్ టు బీ ద చేంజ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అంటారు. సో ఒక మంచి అవకాశం వచ్చి ఉన్నది ఇప్పుడు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు అన్న ఒక ఆలోచనతో అండ్ కరెక్ట్ అయిన టైంలో సుప్రీంకోర్టు కూడా మాకు ఒక నడ్జ్ ఇచ్చింది, మీరు మంచిగా దీన్ని అమలు చేయాలి అని. సో దీంట్లో ఏంటంటే అయ్యో పాపం అని చూసుకొని మనం ఊరుకోకూడదు. ఖచ్చితంగా వీ షుడ్ డెఫినెట్లీ వర్క్ టువర్డ్స్ ఇట్. దీంట్లో ఒక దీర్ఘమైన ఆలోచన ఉండాలి. నీజర్క్ రియాక్షన్స్ ఉంటే అది జస్ట్ ఒక రెస్క్యూ ఆపరేషన్ అలాగా అందరూ కలిసి చేయవచ్చు. ఒక 2-3 రోజులకి చిల్డ్రన్ ఇన్ స్ట్రీట్ సిచ్యువేషన్స్ని మనం ఆదుకున్నట్టు ఉంటుంది. బట్ తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారన్నది మా ఎక్స్పీరియన్స్ చెప్తుంది. సో జస్ట్ రెస్క్యూ ఆపరేషన్స్తో స్టాప్ చేయకుండా ఫస్ట్ ఒక కాంప్రిహెన్సివ్ సర్వే, ఆల్రెడీ సేవ్ ద చిల్డ్రన్ ఒక ప్రిలిమినరీ సర్వే తీసుకున్నారు, దాన్ని ఒక కాంప్రిహెన్సివ్ సర్వేగా చేయవచ్చా? ఈ కాంప్రిహెన్సివ్ సర్వేలో ఖచ్చితంగా స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ లైక్ మున్సిపల్ డిపార్ట్మెంట్, మెప్మా వీళ్ళందరూ మాకు సహకరిస్తే నూకన్ కార్నర్లో ఉన్న స్ట్రీట్ సిచ్యువేషన్ ఉన్న పిల్లల్ని మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు అన్నది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సరే, మంచిగా ఐడెంటిఫై చేసాం. దాంట్లో ఈ ఎస్ఓపిలోనే మనం చూస్తే 3 రకాల పిల్లలు ఉంటారు చిల్డ్రన్ ఇన్ స్ట్రీట్ సిచ్యువేషన్స్. అదే ఎన్సిపిసిఆర్ అండ్ సేవ్ ద చిల్డ్రన్ ఎస్ఓపి చెప్తుంది. ఫస్ట్ రకం ఏంటంటే ఎవ్వరూ లేకుండా రన్అవే చిల్డ్రన్, అబాండన్డ్ చిల్డ్రన్, ఆర్ఫండ్ చిల్డ్రన్ రోడ్డు మీద తిరుగుతుంటారు. రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్స్లో, స్ట్రీట్స్లో. వాళ్ళ గురించి మనకి క్లియర్ ఎస్ఓపి ఉంది. వాళ్ళని మనం ఇమీడియట్గా మనం రెస్క్యూ చేసుకొని మన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంచుతూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల ప్రకారం మనం వాళ్ళని ఆదుకోవాల్సినది స్టేట్ బాధ్యత, వాళ్ళని పెంచాల్సినది కూడా స్టేట్ బాధ్యత అని మనం తీసుకోవచ్చు. ఈ కేటగిరీ కొంచెం ఇంకా బెటర్ కేటగిరీ, వీ కెన్ రియలీ అప్రోచ్ దెమ్. బట్ ఇటువంటి పిల్లలు చాలా తక్కువ ఉంటారు. ఇంకా ఎక్కువ మనం కనపడుతున్న పిల్లలు ఏంటంటే ఒక్క కేటగిరీ వాళ్ళ అమ్మ నాన్నతో పాటే వాళ్ళు స్ట్రీట్లో నివాసిస్తుంటారు. వాళ్ళు ఏంటంటే రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడ జాబ్ కోసం, ఒక మంచి భవిష్యత్తు కోసం సిటీస్కి వస్తారు. ఇక్కడ వాళ్ళకి జాబ్ దొరకకపోవచ్చు. సో అక్కడక్కడే ప్లాట్ఫామ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర అక్కడక్కడ వాళ్ళు సెటిల్ అయిపోతారు స్ట్రీట్స్లో. సో పిల్లలు అక్కడే పడుకుంటారు. మేబీ కమ్యూనిటీ టాయిలెట్స్లో వెళ్ళి వాళ్ళు ఫ్రెషన్ అప్ అవుతారు. బట్ వాళ్ళకని ఒక నివాసం అని ఉండదు. అండ్ 3వ కేటగిరీ ఏంటంటే స్లమ్స్లో వాళ్ళ పేరెంట్స్ అక్కడే పని చేస్తారు. ఈ పిల్లలు స్ట్రీట్లో పని చేస్తూ పొద్దున నుంచి రాత్రి దాకా దీంట్లో ఉంటూ రాత్రి మాత్రం అక్కడ పడుకోవడానికి మాత్రం స్లమ్స్కి వెళ్ళడం. సో ఈ 2 and 3వ కేటగిరీ కొంచెం ఇంకా డిఫికల్ట్ అయిన సిచ్యువేషన్. బికాజ్ వాళ్ళకి గార్డియన్స్ ఉన్నారు. ఆ గార్డియన్స్ని కూడా కౌన్సిలింగ్ చేసి ఈ పిల్లలు స్కూల్స్లో ఉండాలి, ఈ పిల్లలు సురక్షితంగా ఉండాలని కన్విన్స్ చేయడం కొంచెం నెక్స్ట్ స్టెప్ అన్నమాట. సో ఓకే ఫైన్, మనం ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మా అభిప్రాయం ఆ రోజు కాన్ఫరెన్స్లో మేమందరం మాట్లాడుకున్నది ఏంటంటే మూల కారణం ఏంటి, వాళ్ళు ఎందుకు వీధి మీద ఉన్నారు అనే దానికోసం ఒక సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేయాలి. ఈ సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో వాళ్ళ గార్డియన్స్ ఎక్కడ ఉన్నారు, ఎందుకు ఈ పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది మనం పూర్తిగా అండర్స్టాండ్ చేసుకుంటే కనుక మన సొల్యూషన్ కూడా మంచిగా కాంప్రిహెన్సివ్గా ఉంటుంది అన్నది ఒక థాట్ వచ్చింది. సో దానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చాలా స్ట్రెంగ్త్ ఉంది. అంటే ఏనుగుకి తన బలం దానికే తెలియదు అనమాట, అలా అంటారు. ఒక ప్రావర్బ్ ఉంటుంది. అలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డజంట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. వాళ్ళు ఏం భయపడుతున్నారంటే ఈ పిల్లలు చాలా రకరకాల పిల్లలు వస్తారు, వాళ్ళకి వైట్నర్ సమ్ అడిక్షన్ ఉంటుంది, డ్రగ్ అడిక్షన్ ఉంటుంది, చాలా వాళ్ళ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది స్ట్రీట్ చిల్డ్రన్కి అని భయపడతారు. But I'm sure Shanta Sinha ma'am can dispel all those unnecessary prejudices. And of course ఇవి లేదు అని నేను చెప్పట్లేదు, కానీ దీన్ని మనం ట్యాకిల్ చేయడానికి ఒక మంచి స్ట్రాటజీ మనం ఉపయోగం చేయాలి. దానికి ఆ రోజు కూడా మన జతిన్ గారు కూడా చెప్పారు, ఒక పిల్లవాడిని, ఒక అమ్మాయిని స్ట్రీట్ సిచ్యువేషన్ నుంచి మనం రెస్క్యూ చేసిన తర్వాత
ఇమీడియట్లీ దే మైట్ నాట్ బి రెడీ ఫర్ అ స్కూల్. సో ఒక బ్రిడ్జ్ స్కూల్ అలాగా, ఒక ఓపెన్ షెల్టర్ అలాగా, ఒక కాంప్రిహెన్సివ్ పాలసీ ఫస్ట్ ఆ పిల్లల్ని కంఫర్టబుల్ చేయడానికి ఉండాలి. బికాజ్ మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఎవరైనా స్ట్రీట్ సిచ్యువేషన్లో ఉన్న ఒక పిల్లవాడు కన్ఫైన్ అవ్వడానికి ఇష్టపడరు, వాళ్ళకి చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళని ఒక ఓపెన్ షెల్టర్లో తీసుకొని వాళ్ళకి ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్, మంచిగా ఫస్ట్ ఒక ఫ్యూ డేస్ వాళ్ళకి హెల్త్ చెకప్స్, డి అడిక్షన్ ప్రోగ్రామ్స్, గేమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ కండక్ట్ చేసి ఆ పిల్లలకి కొద్దిగా మనము ఎలా కూర్చోవాలి, ఎలా రాయాలి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఏజ్ అప్రోప్రియేట్ క్లాస్కి వాళ్ళకున్న నాలెడ్జ్ దాకా తీసుకొని వెళ్ళి తర్వాత స్కూల్కి షిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి మంచి ఫలితం ఉంటుంది అని అక్కడ డిస్కషన్ జరిగింది. కానీ ఇది చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం, అది నేను ఒప్పుకుంటున్నాను. మనకి 13 ఓపెన్ షెల్టర్స్ అని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసి ఉన్నారు. ఈ ఓపెన్ షెల్టర్స్ని మల్టీ స్టేక్ హోల్డర్స్ అందరూ దగ్గరకు వచ్చి, బికాజ్ ఎన్జిఓస్కి కొన్ని మంచి స్ట్రెంగ్త్స్ ఉంటాయి విచ్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్. సో NGO and government together, if we can co-manage it, then it will be very good. Education department, health department, municipal department and women and child welfare department, if we come together, ఈ open shelters can be the bridge centers. తర్వాత we'll place them in the appropriate schools and from there either residential schools ఉండవచ్చు. ఇప్పుడు మనకి చాలా KGBVలు గర్ల్స్ కోసం ఉన్నాయి, బాయ్స్ కోసం చాలా మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చి ఉన్నాయి. సో ఆ పిల్లలు వన్స్ ఇఫ్ యూ కెన్ అసర్టైన్ అండ్ వాళ్ళని మంచిగా తయారు చేసి అక్కడ పెట్టగలిగితే నథింగ్ లైక్ ఇట్, దెన్ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దెన్ లాస్ట్ స్టెప్ ఇస్ అఫ్ కోర్స్ వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్. ఎందుకంటే ఈ పిల్లలు మంచిగా ఉండాలంటే వాళ్ళ పేరెంట్స్ మంచిగా ఉండాలి. మనం అందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ నుంచి సెపరేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. JJ Act always says that మనకి ఇన్స్టిట్యూషనలైజేషన్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్. పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో పెరగడమే బెస్ట్ అని అంటారు. అలా మనము వాళ్ళని ఎక్యూప్ చేయాలంటే ఆ పేరెంట్స్కి మనం ఏమేం చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రేషన్ కార్డు ఉండకపోవచ్చు, వాళ్ళకి NREGS జాబ్ కార్డు ఉండకపోవచ్చు, వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఉండకపోవచ్చు. SC, STs, BCస్కి అయితే చాలా మంచి వెల్ఫేర్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఉన్నాయి. అవన్నిటిని మనం వాళ్ళకి అమలు చేపిస్తే మేబీ దే విల్ ఆల్సో బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ అండ్ గివ్ దెమ్ అ ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్. సో దిస్ ఈస్ అ వెరీ ambitious and ideal situation, but I don't think it is impossible because I have a living example sitting next to me. Shanta Sinha ma'am through MVF has proved that children in street situations and children who are child labor can be rescued and given a good future, and they can grow up to become educated, better and వాళ్ళ సొంత కాల్లో వాళ్ళు నిలబడుతున్న సిటిజన్స్ లాగా ఉండవచ్చు. మ్యామ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే I was conducting one child welfare committee interview. In that, a child whom MV Foundation had rescued when he was in 10th standard appeared for our interview panel as a child welfare committee member కోసం. And he was from a very ordinary background. He completed his 10th standard with a very difficult situation, but his knowledge and his sensitivity and social consciousness was so good that we really wanted to take him. Unfortunately, ఆయనకు డిగ్రీ లేదు కాబట్టి we couldn't take, but I was very impressed by what MVF could do to that person. So I think if we all join hands together, nobody is all powerful. Even the government requires some sort of support from various quarters. So well-meaning, reputed, good social sector partners also, when they join hands together, we all can really do a good job అని అనుకుంటున్నాను. సో లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్, అండ్ దిస్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్. సో ఏది కూడా మనము ప్లాన్ చేయకుండా ముందుకు వెళ్తే అది మంచి సక్సెస్ కావడానికి కష్టం ఉండొచ్చు. బట్ వీ హ్యావ్ మేడ్ ద ఫస్ట్ గుడ్ స్టెప్ మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వీ షుడ్ ఆల్సో క్రిస్టలైజ్ దిస్, అండ్ partners like education department, municipal department, police department,
They all have promised their support to us. And as a low hanging fruit ani Jatin garu chepparu, at least can we target the street signals, traffic signals. ఆ ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉండడం పిల్లలకి చాలా ఇబ్బందికరమైన ఒక ప్రమాదకరమైన సిట్యువేషన్ కూడా. బికాజ్ ఇక్కడ అక్కడ వెళ్తూ ఉంటారు, ఎనీ యాక్సిడెంట్ కెన్ హ్యాపెన్ టు దెమ్ అండ్ దే కెన్ బి ఈజీలీ ట్రాఫిక్డ్, దే కెన్ ఈజీలీ బి పిక్డ్ అప్. సో ఇట్స్ సచ్ అ డిఫికల్ట్ సిట్యుయేషన్. సో we are collaborating with the police department and they've also come forward. So మన ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నిట్లో కూడా 1098 దీన్ని మంచిగా పెద్ద ఎత్తులో ఫ్లాష్ చేస్తే, సో దట్ ఎనీ సిటిజన్ అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న షాప్ కీపర్ ఉండొచ్చు, ఆర్ అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండొచ్చు, అక్కడ ఉన్న ఒక గుడ్ సెమారిటన్ ఉండొచ్చు, ఎప్పుడైనా చూస్తే కనుక సరే ఇలా పిల్లవాడిని చూసి అయ్యో పాపం అని చెప్పకుండా 1098కి కాల్ చేస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ చేయగలము. నిన్న దీనికి ఒక మంచి మొదటి అడుగు పెట్టాం మ్యామ్. మాకు ఇప్పుడు ఈ 1098 కాల్ చేస్తే మా వాళ్ళు అక్కడ ఎలా వెళ్ళి చేరుకుంటారని మేము ఆలోచన చేసాం. వాళ్ళు ఇప్పుడు దాకా బస్సులో, ఆటోలో, వాళ్ళ ఓన్ 2 వీలర్స్తో వెళ్ళి రెస్క్యూ చేస్తారు. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, లేట్ కూడా అవుతుంది అని మేము ఆలోచన చేస్తే నిన్న ఒక 33 వెహికల్స్, బాలరక్షక్ వెహికల్స్ కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి తీసుకున్నాం. మా డిపార్ట్మెంట్ దానికి మెయింటెనెన్స్ సపోర్ట్ ఇస్తుంది. సో దాంట్లో చైల్డ్ ఫ్రెండ్లీ ఇంటీరియర్స్, ఒక బీకన్ లైట్ అంబులెన్స్ అలా ఒకటి తయారు చేసుకోవడం వల్ల సో ఇమీడియట్గా 1098కి కాల్ చేస్తే మా చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ అక్కడ వెళ్ళి ఒక సోషల్ వర్కర్తో వెళ్ళి పిల్లల్ని సేఫ్గా తీసుకొని వచ్చి మా దగ్గర తీసుకొని వస్తుంది. సో ఇలా ఫస్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ని కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాం మ్యామ్. తర్వాత కాంప్రహెన్సివ్ సర్వే, దెన్ ఆల్ ద స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ కమింగ్ టుగెదర్. సో ఐ హోప్ దిస్ విల్ ఆల్ వర్క్ అవుట్ ఫైన్ విత్ ఆల్ ద రైట్ ఇంటెన్షన్స్ వీ హెవ్ టేకెన్ ఇట్ ఫార్వర్డ్. And all the departments also, to be frank ma'am, they've pledged their support. So hopefully in the next coming months we should see some good changes ani anukuntunnam. Thank you. Really nice. Thank you so much, madam. I think it's a very, very insightful and I think highly ambitious, but as you rightly mentioned, ఎంత అంబిషియస్ అయినా, ఇట్ ఈస్ అంబిషియస్ అయినప్పటికీ కూడా ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ వన్, ఇట్ ఈస్ అ పాసిబుల్ వన్ అని చాలా చక్కటిగా చెప్పారు. ఐ థింక్ యూ హ్యావ్ gone into very step by step. I can visualize the steps very clearly, even for the next two categories that we have discussed. First category ki clear ga undi, next two categories ki kuda meer chala clarity icharu madam, how the department is thinking forward. And another important point you raised is how important convergence, multi-departmental convergence is very important in this all things. స్పెసిఫికల్లీ జిహెచ్ఎంసీ కావచ్చు, తర్వాత స్కూల్ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలా అండ్ మోర్ ఓవర్ ది ఎన్జిఓస్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ దిస్ సెక్టర్. సో వీళ్ళ క్రూషియల్ రోల్స్ తోటి మనం తప్పకుండా దీనిని ముందుకు తీసుకువెళ్తాం. ఐఎమ్ ఫీలింగ్ దట్ వీఆర్ ఏబుల్ టు డూ దాట్. అండ్ ఐ థింక్ ఇన్ ద లాస్ట్ మీటింగ్లో మీరు చెప్పినట్టు 1098కి కాల్స్కి కూడా నెక్స్ట్ 3 months to 6 months లోపలే మనకు తగ్గిపోవాలి అన్నారు. అంటే వీఆర్ హైలీ అంబిషియస్ దట్ టైమ్. ఐ థింక్ వీ విల్ డూ దట్ మ్యామ్ ఇన్ దాట్. Thank you so much, madam, for your valuable time and inputs on this. Now, I request Jagadish Garu from SCRT, likewise, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు connecting these children to the education, and I'm like, it's a right for them. Every child has a right to education. Yes. And we clearly noticed that these children living in streets are unable to get access to the education. So మనము ఈ ప్రాసెసెస్ తోటి మనం వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత, వాళ్ళని కనెక్ట్ చేసిన తర్వాత స్కూల్ డిపార్ట్మెంట్కి ఎలా మనం దీన్ని ముందుకు తీసుకొని పోవచ్చు, ఎటువంటి కొత్తవి లేదా ఉన్నవి ఎగ్జిస్టింగ్వి మనం యూస్ చేసుకుంటూ వాళ్ళకి కొంచెం సైకలాజికల్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళని దాని నుంచి దూరం చేస్తూ, అంటే తగ్గిస్తూ ఎడ్యుకేషన్ వైపుకి వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసేలాగా మనం ఏం చేస్తే బాగుంటుంది అని దాని మీద మిమ్మల్ని కొంచెం మాట్లాడమని రిక్వెస్టింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం, it's a privilege and honor for me to share the stage with stalwarts like Shanta garu. And మేడం, మీరు చాలా కరెక్ట్ పాయింట్అవుట్ చేసిండ్రు.
like an elephant doesn't know its potential, and I assure you that elephant has started realizing its potential, and we have been working on that. And as I represent SCRT Telangana, we are concerned with evolving curriculum and training teachers in this area. So ఇన్ ఆల్ ద ట్రైనింగ్స్ మేము టీచర్స్కి ఈ మధ్యలో ఇస్తున్న ట్రైనింగ్ అంటే కొన్ని ఏళ్ళ నుంచి మేము ఇస్తున్న ట్రైనింగ్స్లో కానీ మేము తయారు చేస్తున్న కరికులంలో కానీ వీ హ్యావ్ క్లియర్లీ ఇన్స్ట్రక్టెడ్ దట్ టు బీ ఇంక్లూసివ్ యాజ్ ఆర్టీఈ మనకు చెప్పిన విధంగా యాజ్ ఇంక్లూసివ్ యాజ్ పాసిబుల్. అండ్ మనం అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ ఒకవేళ మనము చూసినట్టయితే దీస్ children in street situations constitute a majority of the portion out of school children. వీళ్ళ పోర్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అండ్ మీరు అన్నట్లు వాళ్ళని హౌ టు గెట్ దెమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ విల్ హెల్ప్ ఇన్ దట్ ఏరియా టు బ్రింగ్ బ్యాక్ దెమ్ టు ద స్కూల్కి వచ్చిన తర్వాత అండ్ వాళ్ళని ఎట్లా రిటైన్ చేయాలి. అండ్ దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ స్టార్ట్స్ హియర్ ఎట్ ద స్కూల్. అండ్ మేము చేసిన స్టడీ మా అనుభవంలో మేము చేసిన దాని ప్రకారం ఏంటంటే దీస్ చిల్డ్రన్ ఇన్ ద స్ట్రీట్ సిచ్యువేషన్ హ్యాస్ ఎనార్మస్ పొటెన్షియల్. వాళ్ళ ఎవల్యూషన్ ఆఫ్ దేర్ బ్రెయిన్, హౌ దే రెస్పాండ్ టు ద సిచ్యువేషన్స్ అని కానీ దే హ్యావ్ ఎనార్మస్ పొటెన్షియల్ అండ్ దే ఆర్ సెకండ్ టు నన్. ఆల్ దే నీడ్ ఈజ్ జస్ట్ సపోర్ట్. ఆ సపోర్ట్ ఎలాంటి సపోర్ట్ అంటే కొంచెం ఎమోషనల్ కొంచెం సపోర్ట్ ఇస్తే కనుక వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ కానీ డీల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగిందే ఫైటింగ్ విత్ సిచ్యువేషన్స్. సో వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్. వాళ్ళకి ఏం తెలియదు అని ఇంకా లేదు. ఎందుకంటే మనం జనరల్గా నార్మల్ స్టూడెంట్స్ని చూసినా కూడా ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ హౌ లైఫ్ వర్క్స్. లైఫ్తో ఎలా డీల్ చేయాలో ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో వాళ్ళు లైఫ్ని సొంతంగానే డీల్ చేస్తూ వచ్చిన వాళ్ళు పుట్టినప్పటి నుంచి దే హ్యావ్ బిన్ ఫైటింగ్ విత్ దిస్ లైఫ్. ఇట్లాంటి ప్రికేరియస్ సిచ్యువేషన్స్ని ఎట్లా డీల్ చేయాలనో దే నో దెమ్సెల్వ్స్ అండ్ లైఫ్ హ్యాస్ టాట్ దెమ్ న్యాచురల్లీ. సో మనం కనుక ఒక ప్రాపర్ వేలో ఈ పొటెన్షియల్ని ఛానలైజ్ చేయగలిగితే వీ కెన్ డూ వండర్స్. అండ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇందాకనే మేడం చెప్పినారు, సమ్వన్ ఒక డ్రాప్ అవుట్ కిడ్ చాలా ఇంప్రెసివ్గా మాట్లాడారు ఒక సిచ్యువేషన్. దీస్ థింగ్స్ క్యాన్ హ్యాపెన్. సో మనం కరికులంని ఇప్పుడు ఎస్సీఆర్టీ తెలంగాణ చేస్తున్న కరికులంలో కానీ ఇంక్లూజివ్గా ఇట్లాంటి పిల్లల పట్ల రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న పిల్లల పట్ల కొంచెం ఎంపథెటిక్గా ఉండేటట్టుగా ఇఫ్ వీ క్యాన్ డిజైన్ అవర్ కరికులమ్స్, సో దట్ వుడ్ మేక్ వండర్స్. అండ్ ఈ దిశగా మనము టీచర్స్ని కూడా ట్రైన్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. టీచర్స్ని ట్రైన్ చేసే క్రమంలో మీలాంటి వారు కూడా వచ్చి కొంచెం లైవ్ ఎగ్జాంపుల్స్గా కొంచెం మీ కేస్ స్టడీస్ అట్లాంటివి కూడా టీచర్స్కి డెమాన్స్ట్రేట్ చేయగలిగితే దే కెన్ క్యారీ యువర్ విజన్ టు ఆల్ ద టీచర్స్ అండ్ ద చిల్డ్రన్ ఆల్సో. అండ్ I really hope that when these kids are given proper chance to explore in life, they can really do wonders. And I really hope that with convergence of all the departments, we can achieve this in much lesser time than we think. And నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. Thank you so much, sir. That was a very valid points. Again, మీరు చైల్డ్ రెసిలియన్స్ ఎంత ఉంటుంది, ఆ కోపింగ్ అప్ మెకానిజమ్స్ ఎలా ఉంటుందని చాలా కరెక్ట్గా పాయింట్ చేశారండి. వెరీ వెల్ సెడ్. ఐ థింక్ their life has taught too many lessons for them. All we have to give is at least a good future for them, bridging some of the gaps that they are having it through the Brit schools or whatever, the psychosocial support that we can bring in as an additional component to the schools, so that they are taken care for the first few months to cope up themselves, to be from one ఒక లోకంలో నుంచి ఇంకొక లోకంలోకి వచ్చేటప్పుడు ఎంత డిఫరెన్స్ కొంచెం దే ఆర్ ఆల్ మీరు అన్నట్టు దే హ్యావ్ ఏ హై కోపింగ్ అప్ మెకానిజం, సో దే విల్ సర్టన్లీ నాట్ టేక్ మోర్ టైమ్ ఫర్ దాట్. And this particular support from all of us makes a lot of difference in their lives for sure.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దట్ వాల్యుబుల్ పాయింట్స్ అండి. డెఫినెట్లీ మీరు అన్నట్టు టీచర్ ట్రైనింగ్ కానివ్వండి, డిజైనింగ్ దట్ కరికులం టు లిటిల్ వర్క్ షీట్స్ డెవలప్ చేయడము, Yes. ఆటలతోటి నేర్చుకోవడం, అలా కొంచెం డిజైన్ చేయగలిగితే దే విల్ బి వెరీ ఈజీలీ కోపింగ్ అప్ అండ్ ఇట్ విల్ నాట్ బి అన్ అడిషనల్ స్ట్రెస్ ఫర్ దర్ ఏజ్ అప్రోప్రియేటెడ్ క్లాసెస్ టు బి settling down. So we are hoping that this will be workable and it will be taken care by SCRT very shortly. Definitely. And then we can together work on that, sir. Thank you so much. And now before we move to Madam's speech, I would love to also hear from the young children sitting behind, because Shanta Madam ki పిల్లలతో మాట్లాడడం, పిల్లల నుంచి వినడం చాలా ఇష్టము మా అందరికీ కూడా ఇక్కడ. సో బిఫోర్ యూ స్టెప్ ఇన్, ఐ ఆల్సో వాంట్ పిల్లలు మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఈ సెషన్ ద్వారా అందరికీ? ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? మేబీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ టు హ్యావ్ ప్రొటెక్టింగ్ యువర్ ఐడెంటిటీ. కానీ మీరు ఏదైనా మెసేజ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్పాలనుకుంటే తప్పకుండా చెప్పచ్చు. ఓకే, ఎనీ వన్ హూ వాంట్స్ టు స్పీక్? శిరీష, రామలక్ష్మి, ప్లీజ్ గో చెప్పు, ఏది నీకేం చెప్పాలనుకుంటే అది. మా ఇంటి సైడ్ చాలా మందికి ఆధార్ కార్డు ఏమీ లేవు. చాలా మంది బెగ్గింగ్కి వెళ్తారు, అడుక్కోవడానికి, చెత్తడానికి వెళ్తారు. చాలా మంది ఇంట్లో పనికి వెళ్ళమని చెప్పి కొడతారు. డ్రింకింగ్కి పైసలు లేకపోతే మీరు పనికి వెళ్ళండి, స్కూల్కి వెళ్ళి ఏం చేస్తామని అంటుంటారు. మేము స్కూల్కి వెళ్ళామనుకుంటే ఎవరు వెళ్ళనియరు, వాళ్ళకి తెలియకుండా మేము వెళ్తుంటాం ఒక్కొక్కసారి స్కూల్కి. చాలా మంది ఏం చేస్తే బాగుంటుంది? చదువుకుంటే బాగుంటుంది. మీరు చదువుకోవాలంటే మేమేం చేయాలి మీకోసం? ఆధార్ కార్డ్ చాలా మందికి లేవక్క, వాళ్ళు వస్తాం అనుకుంటున్నారు స్కూల్కి. చాలా మంది చిన్న ఏజ్ లోనే పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు మా స్కూల్ కాడికి వచ్చేసి మేము కూడా చదువుకుంటే బాగుండు, మీరందరు చదువుకుంటారు అని వాళ్ళు ఏడుస్తుంటారు మమ్మల్ని చూసి. ఇంటి దగ్గర చాలా గలీజ్గా ఉంటుంది దోమల వల్ల. చాలా మందికి జ్వరాలు వచ్చి చాలా మంది చనిపోయారు. కొంతమంది వాళ్ళకి చిన్న పిల్లల్ని వాళ్ళు బెగ్గింగ్కి వెళ్తే పట్టుకెళ్తారని చెప్పి వాళ్ళని ఇంటి దగ్గర ఉంచి వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళకి ఏమేది కూడా తెలియదు. అంతే. చాలా 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 పెద్ద మాటలు ఇన్ని చెప్పిన నిజాలు వినడానికి కూడా మనకి ధైర్యం కలగాలి. వెరీ వెరీ వెల్ సెడ్ మా. తీసుకోమా. మైక్ ఆన్ చేసి ఉందా నాన్న? నా పేరు శిరీష. ఇప్పుడు తను చెప్పారు కదా తను ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారని. అలాంటిది కానీ ఇంకేదైనా కొత్తగా ఏదైనా మిస్ అయినవి మీ ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి లేదా వినే వాళ్ళకి తప్పనిసరిగా తెలియాలి, మా కోసం వాళ్ళు ముందుకు రావాలి అని అనిపించినవి ఏదన్నా ఉంటే చెప్పమ్మా. పర్వాలేదు. ఈ కోవిడ్ లాక్డౌన్ అయింది కదా, స్కూల్స్ అన్నీ బంద్ అయినాయి కదా, అప్పుడు నువ్వేం చేసినావు ఆ రోజుల్లో? బెగ్గింగ్కి వెళ్ళిన. బెగ్గింగ్కి వెళ్ళావా? అంతకుముందు బడికి వెళ్ళేదా నువ్వు? లేదు. ఏ క్లాస్ దాకా చదువుకున్నావు? 4th దాకా చదివి తర్వాత ఆ బెగ్గింగ్ వెళ్ళడానికి ఇంట్లో పరిస్థితుల వలన లేకపోతే రక్షణ కోసమా, ఎట్లా? పరిస్థితుల వల్ల. అంటే మీది వలస పోయి వచ్చిన మైగ్రెంట్ ఫ్యామిలీలో ఊర్లోనే అక్కడే ఉన్నారా మీరు? బస్తీలోనే ఉన్నారా? బస్తీలోనే పుట్టినారు, బస్తీలోనే ఉన్నారు. కానీ పని దొరకలే. తల్లి అమ్మకి నాయనకి పని కూడా దొరకలేదు అప్పుడు. అప్పుడు మీరు అన్నం తినేటప్పుడు 2 పూటలు తిన్నారా, 1 పూట తిన్నారా? ఏమైనా తక్కువ అయిందా తినడు? తక్కువైంది. ఏం లేదు, నూనె లేదా? ఏమీ లేవు. అంటే పస్తులు కూడా ఉండేదా ఎప్పుడన్నా? అన్నం లేక 1 పూటనే తినేది, అట్లా కూడా అయిందా? అట్లా కూడా అయింది. అప్పుడు ఎవరైనా అడిగినరా మిమ్మల్ని మీరు ఎట్లా ఉన్నారు మీకు? అంటే స్కూల్లో ఉంటే మధ్యాహ్న భోజనం ఉంటుంది కదా, ఇప్పుడైతే మధ్యాహ్న భోజనం కూడా అప్పుడు లేదు. అప్పుడు అనిపించిందా అయ్యో స్కూల్ ఉంటే బాగుండేది కదా అన్నట్లు అనిపించిందా? అనిపించింది. ఆ ముచ్చట ఎవరితోనైనా చెప్పినావా? అయ్యో స్కూల్ ఉంటే బాగుండేది కదా, స్కూల్ బంద్ అయిపోయింది కదా అన్నట్టు ఎవరికి చెప్పు. కానీ నీకైతే అనిపించింది.
బెగ్గింగ్ పోయినావా, ర్యాగ్ పిక్కింగ్ కూడా పోయినావా, చెత్త తీయడము అది కూడా పోయినావా? అది కూడా రెండు పోయినావు. ఏది నీకు అంటే ఇన్సల్ట్ అనిపించింది? అన్నీ ఇన్సల్ట్ అని అనిపించిందా? తిట్టుడు అన్నీ ఉండేదా? అన్ని తిడతారు, కొడతారు, చేస్తారు. తిడతారు, కొడతారు, చేస్తారు. తిడతారు, కొడతారు అన్నీ అయినాయి. అది అట్లా ఇన్సల్ట్ ఉండద్దు కదా పిల్లలకి, పెద్దలకి, ఎవరికి ఇన్సల్ట్ ఉండదు కదా. అప్పుడు ఎట్లా అనిపించింది? ఏడవాలనిపించిందా? ఎట్లా అనిపించింది? ఇదేంది ఇది ఇట్లా సంగతి ఇట్లుంది, ఎట్లా అనిపించింది? ఎవరన్నా రావాలి కదా ఆదుకోవడానికి, అట్లా అనిపించిందా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారా? అంటే అమ్మ, నాయన, తాత, నాయనమ్మ కూడా ఉన్నారా? నాయనమ్మ, తాత లేరా? అమ్మ, నాయన, మీ తమ్ముళ్ళు, అక్కలు ఉన్నారా? ఎవరికైనా పెళ్ళైందా? కాలేదు. నీకు పెళ్లి చేస్తానన్న ముచ్చట వచ్చిందా ఏమన్నా? అట్లా ఇంకా రాలే. థ్యాంక్ యూ. ఇప్పుడు మంచిగా స్కూల్ డ్రెస్ వేసుకున్నావు, సో స్కూల్కి వెళ్తున్నావా ఇప్పుడు? వెళ్తున్నా. రోజు మీకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా అక్కడ? పెడతారు. సో స్కూల్కి వెళ్ళడం నీకు ఇష్టం? ఇష్టం. మీ మంచి సబ్జెక్ట్ మీది ఏ చాప్టర్, ఏ సబ్జెక్ట్ మీకు ఇష్టం? ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్ని ఇష్టం. ఓ, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో కంటిన్యూస్గా వెళ్తారా? సరే, సపోజ్ మీరు వెళ్ళకూడదు, మీరు అక్కడ వెళ్ళకుండా బెగ్గింగ్కి వెళ్ళాలని ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేస్తే మీరు ఏం చేస్తారు? నేను ఒక ఐడియా చెప్పను. నేను ఇక్కడ వేసుకొని ఉన్నాను, చూసావా? చేసినాం అక్క. 1098కి కాల్ చేయాలి. చేసినాం కూడా. కాల్ చేస్తే వెంటనే వస్తారు. ఓకే, సో ఇది మీకు మాత్రం కాదు, మీకు అందరూ ఉన్న పక్కన ఉన్న పిల్లలందరికీ కూడా చెప్పాలి. చెప్తావా? చెప్తాను. వెరీ మీరు గుడ్. ఆల్రెడీ ఫోన్ చేసిండ్రా 1098? ఓకే, వెరీ నైస్. వెరీ 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 యాక్టివ్ చిల్డ్రన్. Yes, ma'am. చాలా బాగా మాట్లాడాము. వెరీ చాలా నైస్. బాగా మాట్లాడావు. మమ్మల్ని అందరినీ ఇంకొకసారి కళ్ళు తెరిపించేలాగా చేసావు. ఐ థింక్ చాలా బాధపడ్డారు. దానికి ఇమీడియట్గా పరిష్కారం ఉందని నేను చెప్పలేను, కానీ మేమందరం కూడా కలిసి మీకు ఆ కష్టాన్ని తగ్గించే ప్రయత్నంలోనే ఉన్నాం ఇప్పుడు. తప్పనిసరిగా మీకు మున్ముందు మంచి జరుగుతుంది అని ఆశిస్తున్నాను. చింతల్లి, మీరేమన్నా మాట్లాడతారా? నా పేరు చింతల్లి, నేను 5వ క్లాస్ చదువుతున్నాను. పేరు చిన్న తల్లి. వెరీ నైస్. నేను 5వ క్లాస్ చదువుతున్నాను. నేను మియాపూర్లో ఉంటాను. అక్కడ మా వాళ్ళు నన్ను చాలా ఇబ్బందులు పెడుతుంటారు. 2 days బడికి వెళ్ళమంటారు, 2 days పనికి వెళ్ళమంటుంటారు. అలా వద్దని నేను ఇలా రిస్క్ తీసుకొని అక్కడ 2 days ఇలా వెళ్ళాను. కానీ యువ మేడం, అక్కడ మాకు ఒక యువ మేడం ఉండేది, చాలా బడులు పెట్టి మాకు ఇలా చదివిపిస్తుంది. చాలామందిని పోలీసు వాళ్ళని తొలగించి ఇంటి దగ్గర మా వాళ్ళని బెదిరించింది. అయినా మా వాళ్ళు ఇంకా ఎందుకని ఇంకా నైట్ 1 గంటకు వెళ్ళాలి, పనికి వెళ్ళమంటారు. పనికి వెళ్ళమంటే మాకు చాలా భయం వేసేది, అంత టైంకి వెళ్ళాలి. ఆడపిల్లలం కదా, మాకు కూడా భయంగానే ఉండేది. ఉంటే మగవాళ్ళు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, మాకు తెలియదు కదా. మీలాంటి వాళ్ళు ఉంటే చాలా బాగుంటుందేమో అని చాలా బాధగా అనిపించేది, కుమిలిపోయేది లోపట్లో. అని ఒకరోజు 1098 ఒక అక్క ఒక బ్రదర్ వచ్చాడు. వచ్చి మాకు కొద్దిగా చెప్పారు, ఇలా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి, ఇలా ఏమైనా సమస్యలు ఉంటే 1098 ఫోన్ చేయండి అని అమ్మాయి ఇంట్లో తిడుతున్నారని మేము 1098 ఫోన్ చేసాం మా టీచర్ వదిలో. మా టీచర్ వాళ్ళు చెప్తే మా టీచర్ కొద్దిగా మాకు ధైర్యం చెప్పింది, చెయ్యండి మీకు ఇలా సమస్యలు ఉన్నాయి కదా అని. చేస్తే 1098 అన్నయ్య సిస్టర్ వచ్చారు. మేము 2 daysలో 3 daysలో వస్తామన్నారు. ఇంకా రాలేదు, రెస్పాన్సిబుల్ కూడా లేదు అక్కడి నుంచి. మాకు బాధ అనిపించేది. ఈ మురికి వాళ్ళలో ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులు బతకాలి మేము, ఎన్ని రోజులు ఇలా ఉండాలి, వీళ్ళ దగ్గర ఎందుకు బతకాలి మేము, ఎక్కడన్నా దూరంగా వెళ్ళి బతకాలి కదా. హ్యాపీగా మాకు కూడా హ్యాపీనెస్ కావాలి కదా, వీళ్ళలాగానే ఉండాలని ప్రూఫ్. అందరిలో వాళ్ళు పనిచేస్తుంటారు, చిన్న పిల్లలతో పని చేపిస్తుంటారు, బెగ్గింగ్కి చెత్త పనులకు పంపిస్తున్నారు. మాకు బాధ అనిపించేది చాలా. అంతే. చక్కగా చెప్పావు. బాధపడకమ్మా, తనకు చెప్పినట్టే అదే మాట చెప్తున్నాను. మేము ప్రయత్నం చేస్తున్నాము ఇందులో నుంచి బయటికి రావడానికి. కంటిన్యూ చేయండి. మీరు ఎవరికైతే కాల్ చేస్తున్నారో 1098 అది కంటిన్యూ చేయండి. ఒక్కొక్కసారి వాళ్ళకున్న ముఖ్యమైన పనులలో మిస్ అవుతూ ఉండొచ్చు, కానీ టీచర్ గారు ఇక్కడ ఉన్నారు. ధన్యవాదాలండి మీకు. చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఈ పిల్లల్ని ధైర్యం తీసుకొస్తున్నారు వాళ్ళల్లో.
అది మీరు కంటిన్యూ చేయాలి. అది వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తోంది దానివల్ల. చాలా చిన్న చక్కగా తల్లి, నువ్వు రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? హాస్టల్లో వెళ్తే మంచిగా అనిపిస్తుందా? ఎక్సలెంట్. సో వెళ్ళాలనిపిస్తుంది నాకు. ఆధార్ కార్డు వస్తే ఒక నిమిషం కూడా ఉండాలనిపించింది నాకు. సో నిన్ను రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టిస్తాము. అప్పుడు ఏమవుతుంది, నువ్వు దూరంగా ఉండవచ్చు. మనకి తెలంగాణ రాష్ట్రంలో చాలా మంచి మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, మీరు కూడా విని ఉంటారు. దాంట్లో పిల్లలు బాగా చదువుకొని పెద్ద పెద్ద హోదాలో ఇప్పుడు ఉన్నారు. సో ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో మిమ్మల్ని పెట్టేయాలని మా కూడా ఆశ. సో ఈ ప్రోగ్రామ్ తర్వాత ఖచ్చితంగా టీచర్ గారిని మా దగ్గర తీసుకొని రమ్మని చెప్తున్నాము. ఈ పిల్లల్ని మంచి ఒక కేజీబీవీలోనో మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచి రెసిడెన్షియల్ స్కూల్స్లో మేము పెట్టిస్తాం. Thank you. Thank you, madam. It's very greatness to you. It's our duty. It is not greatness. If this is considered as greatness, then I am very disappointed with that. But anyways, it's good thing that she wants to study, and that is excellent. Yes. So there's so much of opportunities which the government is providing. I think we should just link her to that. Yes, ma'am. So as a Yes, first step, Save the Children is taking the first, as I rightly mentioned, enumeration is the first thing. Yeah. And then we are trying to get them the identity proof as soon as possible. Identity proofs ragane, we can connect them to the schemes and services wherever possible, like residential school is another opportunity. We can definitely take it immediately. So this is what we are also trying. I mean, of course, with your presence right now, it will make our lives also much easy to bring their lives to shine. And one thing I'm realizing, ma'am, that knowledge about these schemes needs to more percolate down to even children level, so that they can have access to it. And I think we have some distance to go there also. Sure. So awareness programs are going to be key. Yeah. Thanks, Jatin. So, madam, so as a closure to this important session today, I would request your keynote on, చాలా పెద్ద ఎత్తులో మీరు చిల్డ్రన్ రైట్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్నరబుల్ చిల్డ్రన్స్ గురించి మీరు ఎంతో పోరాడారు మేడం. నాట్ జస్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ అలోన్, బట్ అస్ అన్ ఎన్సిపిసిఆర్ చైర్గా కూర్చున్నప్పుడు మీరు ఎంతో రిఫార్మేషన్స్ తీసుకొచ్చారు మన దేశానికి. We would like to hear from your rich experience on how we can simplify their lives, take respect and dignity provision to those people. I mean, like these are the very, very worst vulnerable population that we every day see within our city, wherever we move around. So please give your strategies or the approaches that we all should be aware of, and we will have to move in that lines. సేవ్ ద చిల్డ్రన్కి, వెరీజాన్కి, తర్వాత దివ్య దేవరాజన్ గారికి, ఇక్కడ జతిన్ గారికి, ప్రశాంతి గారికి, మనం విన్న చిన్న తల్లి రామలక్ష్మి, శిరీష, ఇది నిజంగానే నాకు అనిపిస్తుంది చాలా పవిత్రమైన దినం అని. నిన్న నవంబర్ 14th జవహర్లాల్ నెహ్రూ బర్త్డే, తర్వాత ఆ సెలబ్రేషన్సే కంటిన్యూ అవుతుందని అనిపిస్తుంది. చిల్డ్రన్స్ డే మనం ఒక గంట సేపుగా పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం. మన మైండ్లో కూడా పిల్లలే పిచ్చి పట్టినట్టు ఉంది. ఇక్కడ కూర్చుంటే మీకు కూడా ఉండి ఉంటుంది, దీనికి ఏదో ఉంది, ఏదో చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది మన పిల్లలకి, ఏదో ఒకటి చెయ్యాలి, మనం చెయ్యగలము అన్న ఒక విశ్వాసం కూడా వచ్చింది నాకు. అంటే ఇప్పుడు దివ్య గారు చెప్పినట్టు మనం చెయ్యగలమని మనం కూర్చుంటేనే సమాధానాలు వస్తాయి. సినికల్గా ఉండి లేదు చెయ్యలేమని నిరాశగా ఉంటే సొల్యూషన్స్ కూడా రావు. ఆ సొల్యూషన్స్లో ఎన్నో సొల్యూషన్స్ దివ్య గారు అన్నారు, నేను మళ్ళీ రిపీట్ చెయ్యను, కానీ వాటిని అన్నిటినీ మనం ఇంప్లిమెంట్ చేయవలసిందే. ఇది డ్యూటీ, ఇది అందరి డ్యూటీ. ఇది ప్రభుత్వం ఒక్కటే కాదు, మన సొసైటీలో, సమాజంలో మన అందరి డ్యూటీ పిల్లలకి. ఇది మన బాధ్యత, మనం చేయవలసిందే. దీనికి వేరే మాట లేదు, ఇది రాజీ లేనిది. మన పిల్లల్ని మనం చూసుకోవాలి, అందరి పిల్లల్ని సమానంగా చూసుకోవాలి. మన పిల్లల్ని ఉన్నవాళ్ళు తమ పిల్లల్ని చూసుకుంటే సరిపోదు,
అందరు పిల్లలు మన పిల్లల్లాగా చూసుకోవాలి. ఆల్ ఆర్ సేమ్ అండ్ ఈక్వల్. పిల్లల గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ తక్కువ ఉండడానికి వీలు లేదు. అది వీలు లేదని మన రాజ్యాంగం చెప్పింది, కానీ మనకు కూడా అనిపించాలి లోపల. ఇప్పుడు అందరికీ అనిపిస్తుంది, రోడ్డు మీద వెళ్తే వీధి బెగ్గింగ్ చేస్తున్న పిల్లల్ని చూస్తే మనం అప్పుడప్పుడు చూడలేక ఇంకెక్కడో చూస్తాం. అంటే మనం చెయ్యకూడదని కాదు, చూడడానికి ధైర్యం కూడా లేదు మనకు, మనం ఏం చెయ్యలేం కదా అని. తర్వాత మనం దాన్ని సమర్థించుకుంటాం, ఇది వాళ్ళ కర్మలే అని. ఆ కర్మ కావడానికి వీలు లేదు. ఇది వరకు ఏదో కర్మ అయి ఉంటుంది, కానీ ఇప్పుడైతే బాధ్యత. సో ముందుగా ఇది పాసిబుల్ అని నమ్మడం చాలా ముఖ్యము, తర్వాత చెయ్యడం ముఖ్యము. ఆ చేసే దాంట్లో ఇలాంటి పిల్లల మాటలు వినాలి. మనం ఎంత చెప్పినా ఆ పిల్లల మాటలు విన్నప్పుడు ఉన్న ఆ లోపల నుంచి ఆ స్ఫూర్తి, ఆ ఎనర్జీ ఏమైతే వస్తుందో అది వేరే. అంటే ఇంతకుముందు మనందరం మాట్లాడుకున్నాము, ఆ పిల్లల మాట విన్న తర్వాత ఇంకా ఉరుకుదాం అన్నది ఒకటి వస్తుంది. ఈ నిజాలు మనకు తెలిసిందే, కానీ ఆ నిజాలు వాళ్ళ నుంచి 100 సార్లు వినాలి, 1000 సార్లు వినాలి, అందరూ వినాలి ఈ పిల్లలు చెప్పే మాట. ఆ నిజాలు వినే స్తోమత మనకు రావాలి. అంటే అంటారు కదా, బాలవాకు బ్రహ్మవాకు, ఇంతకంటే బ్రహ్మవాకు ఇంకేముంటుంది. ఈ నిజాలు వినడానికి ఆ స్తోమత ఉండాలి. తర్వాత మెల్లమెల్లగా చేస్తాము పరిష్కారం అనడానికి వీల్లేదు. దివ్య గారు అన్నప్పుడు ఇప్పుడే నీకు చేస్తాను రా పద, అదే ఆ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉండాలి, సెన్స్ ఆఫ్ ఇమీడియసీ ఉండాలి. నేను ఎందుకు ఉండాలి ఆ మురికివాడలో అని ఎంత చక్కగా అడిగింది. ఇది ఎంత అన్యాయము, నాకు న్యాయం లేదా, నాకు హక్కులు లేవా, మీరు కాపాడరా, మీరు కాపాడపోతే రేపు మేమే పోతాం, రోడ్ల మీద ఎక్కి మిమ్మల్ని నిలదీసి అడుగుతాం అని ఆ మాట రానియకుండా మనం చేయవలసిందే. వీళ్ళు ఎంతసేపు కూర్చొని వెళ్ళండి రోడ్డు మీద, ఆల్రెడీ రోడ్డు మీద ఎక్కారు, జెండాలు పట్టుకోండి అని చెప్తే పట్టుకోరా మీరు, మా హక్కులు సాధించాలని అడిగితే. కానీ పిల్లలు ఎందుకు చేయాలి ఇవన్నీ? మనం లేమా, మన ప్రభుత్వాలు లేవా, మన సమాజం లేదా? సేవ్ ద చిల్డ్రన్ ఉంది, ఎన్నో ఎన్జిఓలు చేస్తూనే ఉన్నారు. ఇది సరిపోదు. వాళ్ళ వాక్కు మన ప్రజాస్వామ్యంలో సెంటర్కి రావాలి. ఎక్కడో అట్టడుగున కుయ్య కుయ్య అని చెప్తున్నారని వదిలిపెట్టేయడం కాకుండా వాళ్ళ మాట అందరూ వినేటట్టు మనం ముందు ఒక వాతావరణం అన్నది సృష్టించాలి. ఏవైతే మనం ఇంప్లిమెంటేషన్ ప్లాన్లు పెట్టుకుంటున్నామో దాంతోపాటు ఇది అన్యాయము, ఇది పోస్టర్లు అన్నారు కదా, చైల్డ్ లైన్ పోస్టర్లు అన్నది 1098, ఇలాంటి చర్చలు వీధి వీధిన వాడవాడన స్ట్రీట్ ప్లే. ఇది వరకు ఇంతకుముందు ఉండేది స్ట్రీట్ ప్లేస్, ఇప్పుడు అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు అందరూ సోషల్ మీడియా పోనీ సోషల్ మీడియాలోనే. కానీ ఆ ప్రచారం అన్నది ఒక ఎన్వైరన్మెంట్ సృష్టిస్తే అప్పుడు అందరికీ కదలాలనిపిస్తుంది. లేకపోతే ఇదేదో గవర్నమెంట్ ప్రోగ్రాము, ఇదేదో ఒక ఎన్జిఓ ప్రోగ్రాము అట్లా కాకుండా ఇది మన ప్రోగ్రామ్. మన ప్రజాస్వామ్యానికి మన పిల్లల్ని మనం తయారు చెయ్యాలి. న్యాయం కలగాలి పిల్లలకి. చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, తిండి కూడా లేదు, బట్ట లేదు, శానిటరీ టవల్స్ లేదు. ఇదేం కర్మ, ఆధార్ కార్డు లేదు. ఇది కొత్తది ఒకటి వచ్చింది, వెళ్ళకూడదు బడిలో, ఎందుకు చేర్పించకూడదు? ఇక్కడ వీళ్ళు చెప్పిందే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కూల్స్ టీచర్స్ తప్పకుండా పిల్లల్ని తీసుకోవాలా, వాళ్ళకి అది అధికారం ఉంది అని ముచ్చటనే వెళ్ళలేదు. రోజు వింటున్నాను నేను కథలు, ఆధార్ కార్డు లేనందువల్ల స్కూల్ అడ్మిషన్ ఇవ్వడం లేదు. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పుడు బడికి వెళ్ళడానికి వాళ్ళకి స్తోమత లేదు, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో కంప్యూటర్లో నీ పేరు క్యాన్సిల్ అయితే కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో తీసుకోము అంటున్నారు. అది మీకు తెలిసే ఉంటుంది, కొత్త విషయం కాదు. అది ఎందుకు ఉండాలి? ఏం ఇప్పుడు ఆ పేరు ప్రైవేట్ స్కూల్లో ఉండి గవర్నమెంట్ స్కూల్లో ఉంటే ఇస్ డేటా మోర్ ఇంపార్టెంట్ దెన్ చిల్డ్రన్స్ లైఫ్స్? యూ కెన్ ఆల్వేస్ రెక్టిఫై డేటా. ఆ డేటా టెర్రరిజం ఏమైతే ఉందో ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. ఐఎమ్ ష్యూర్ దివ్య వుడ్ నెవర్ హ్యావ్ గివెన్ ఎనీ ఇన్స్ట్రక్షన్ that you stop the admission of a child because that name is on the private school. Where is this coming from? I really don't know where is this coming from. So I think that message must go. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పిల్లల గురించి ఉంది. ఒకవేళ ఆ రూల్ వల్ల పిల్లలకి
ఇబ్బంది కలిగితే రూల్ మార్చండి, కానీ పిల్లల్ని బడికి అయితే పంపండి. హౌ ఇస్ అ రూల్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అ చైల్డ్స్ ఫ్యూచర్? I don't understand. Why do we need rules? Why do we need procedures? ఈ రూల్స్ ప్రొసీజర్స్ వల్ల పిల్లలకి ఫ్యూచర్ లేదు అంటే నాకు ఆ రూల్స్ వద్దు, ఆ ప్రొసీజర్స్ వద్దు, ముందు పిల్లల్ని కాపాడండి. ఐ థింక్ దట్ మస్ట్ కమ్ అవుట్ వెరీ క్లియర్లీ. ఐ మీన్ వీళ్ళు చెప్తుంటే నాకైతే కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసినాయి. దిస్ ఇస్ నాట్ ద వే యూ ట్రీట్ యువర్ చిల్డ్రన్. వాట్ కైండ్ ఆఫ్ అ సొసైటీ ఈస్ అవర్స్? ఐ థింక్ వీ విల్ హ్యావ్ టు బి strong, take care of our children like ours. Thank you, ma'am. And I know it is possible. We will do it. The government earlier did back to school program. 3 lakh children were brought back to school through social welfare hostel program. That was sometime in 1993-94. 3 lakh children through a social atmosphere. And those children are now policemen, head constables, teachers. Government did it. Policemen did a program called Police Mama program. You know, వాళ్ళు బ్రిడ్జ్ కోర్సులు నడిపారు. They didn't get NCLP program. Police officers, head constables, SIs, they ran bridge courses for street children. And they did it. It's not that the government cannot do. So you were asking, where is NCLP? Let's learn from the social welfare department's experience. Let's learn from the police department's experience. There is a rich experience in Telangana and Andhra government about how to deal with children. If they didn't do it, నేను ఇక్కడ గొప్పగా మాట్లాడుకుంటున్నాం కదా, ప్రభుత్వం లేని మన there's nothing we can do without the government. నమ్మండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ని నమ్మండి, పూర్తి నమ్మకం ఉండాలి. గవర్నమెంట్కి, ఎన్జిఓలకి there has to be a full trust. Yes, madam. అండ్ ఈక్వల్ పార్ట్నర్షిప్. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఈక్వల్ పార్ట్నర్షిప్. గవర్నమెంట్ చేయవలసింది, గవర్నమెంట్ బాధ్యత గవర్నమెంటే చెయ్యగలదు. సివిల్ సొసైటీ, ఎన్జిఓ, సమాజంలో మనందరం చేసేది మన బాధ్యత, మనమే చెయ్యగలం. కొన్ని విషయాలు ఎవరు చెయ్యవలసింది వాళ్ళు చెయ్యాలి. ఈక్వల్ పార్ట్నర్షిప్, ఈక్వల్ ట్రస్ట్, అండ్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ చిల్డ్రన్ ఎనీ ఫేవర్. Finally, I think I would like to say one thing is about the implementation SOP you talked about, but creating an environment is so important. The other thing that I think which is very, very important other than creating an environment is the factor of tracking, but I think it has to be an area-based approach. ఒక ఏరియాలో ఉన్న పిల్లలందరూ, especially the second and the third variety of children, we have to concentrate for them. You have to track every child and see where the child is missing and follow up with the child to get the child back to school. I think area based approach, otherwise కొంతమందిని తీసేసుకుంటే మళ్ళీ కొత్త పిల్లలు వస్తూనే ఉంటారు. Prevention strategy is so very important. And కొత్తగా we don't have to do survey. If we do decentralized survey, involve municipal ward members, involve local people. ఈ కోవిడ్ అప్పుడు కూడా వాళ్ళు చాలా పని చేశారు ఆన్ రిలీఫ్ వర్క్. వార్డ్ మెంబర్స్ డిడ్ ఇమ్మెన్స్ వర్క్. Both police as For well as police ward and members. ward members చాలా చేశారు. I mean, if they didn't cooperate, I think రేషన్ కార్డ్ లేకున్నా they help in distribution of food. So I think we should use the police, as you said, the municipal ward members in identifying children, and they should not be in a situation as these girls have told us. It's just not acceptable. So that is it. Create an environment, track every child, and of course education department. See, schools are safe places for children. కూర్చొని రాగానే కరికులం సిలబస్ ఇస్ నాట్ సో ఇంపార్టెంట్ అండి. ప్రేమించండి పిల్లల్ని, ఆ ప్రేమతో వాళ్ళే నేర్చుకుంటారు, మనకు కూడా నేర్పిస్తారు. ఐ రిమెంబర్ ఒకసారి మేము మా పిల్లల్ని ఒక 30 మంది పిల్లల్ని ఒక స్కూల్కి పంపించాం మా బ్రిడ్జ్ కోర్స్ చేసిన తర్వాత. ఆ టీచర్ పాఠాలే చెప్పలేదు, లెక్కల టీచరు. సో వీళ్ళందరూ ఆ న్యూస్ పేపర్ తీసుకొని ఇట్లా చదువుకునేది. ఈ పిల్లలు అన్నారు, సార్ మీరు ఎందుకు చెప్పరు సార్, మేము కష్టపడి మేము వచ్చాం ఇక్కడ అని. ఆ సార్ అన్నారు, నాకు ఈ కొత్త మ్యాథమెటిక్స్ నాకు రాదు. నాకు ఈ 7th క్లాస్, అప్పుడు 7th పాస్ అయ్యి 8th వెళ్ళారు.
న్యూ మ్యాథ్స్ నాకు రాదు, నాకు ఆ ట్రైనింగ్ ఎవరు ఇవ్వలేదు అన్నాడు. అప్పుడు ఈ పిల్లలు అన్నారు, మేము మీకు 1 month సెలవు ఇచ్చేస్తాం, మీరు ఎవరికి చెప్పకండి, మీరు వెళ్ళి ఆ లెక్కలు నేర్చుకొని మాకు చెప్పండి లెక్కలు. ఆ టీచర్ వెళ్ళాడు, నేర్చుకొని చెప్పాడు. అంటే ఆ ప్రేమ కనుక ఉంటే ఆ టీచర్ ఆల్సో ఫ్రాంక్గా చెప్పాడు నాకు రాదని, పిల్లలు నువ్వు నేర్చుకొని రా, వాళ్ళు ఇంత క్లోజ్ అయిపోయారు. ఇట్ వాజ్ సచ్ అ మూవింగ్ స్టోరీ, యూ లెర్న్ అండ్ కమ్. So I think it's important that you have one more example I give. చంద్రబాబు నాయుడు దగ్గరికి మేము ఇలా పిల్లల్ని తీసుకెళ్ళాం, పెళ్ళైన పిల్లలు, వాళ్ళని బయటకు తీసుకొచ్చాం పెళ్ళి నుంచి, వాళ్ళు చదువుకోవాలని. సో ఆయనే ఫోన్ చేసి నేను కలవాలనుకుంటున్నాను పిల్లలంటే, పిల్లల్ని తీసుకెళ్తే బాగానే మాట్లాడారు. సో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలందరూ బడికి వెళ్ళాలి, ఎవ్వరు పెళ్ళిళ్ళు కాకూడదు అని. ఒక ఇట్లాంటి అమ్మాయి, సార్ మీకంత దమ్ముందా సార్ అని అడిగింది ఆ అమ్మాయి. మీరు నిజంగానే ఆపగలరా సార్ అని. తప్పకుండా ఆపుతానమ్మా అంది. అంటే పిల్లల వాక్కు, పిల్లలు మనల్ని తయారు చేస్తున్నారు, మనం వాళ్ళని నమ్మితే వాళ్ళు ఎంతన్నా మనల్ని తయారు చేయొచ్చు. సో ఎనీవే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు రియల్లీ థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ జగదీష్ గారు, థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ, అండ్ థ్యాంక్ యూ, నిజాలు చెప్పావు. థ్యాంక్స్ అ లాట్. Madam, I would like to listen a lot from you, but I think because of the time No, constraint I we have, think I shouldn't be talking so much. very right points you have mentioned, ma'am. Children should be at the center for the state, and their voices had to be heard. And it is our responsibility that we have to bring in what they have to need, and we have to provide them what they have to have. So I think with that note, we will close this particular session for the Sure. day. There are some posters that is being developed by Save the Children, especially focusing on this. So maybe I would Yes, request Madam and both of you to release it, ma'am. First time I've seen something packed so user friendly. Thank you. Thanks a lot, madam, for Thanks taking a your lot. time. I know how much busy you were today, but thanks a lot for taking both of your time and coming here. With this, we'll close this session and we look forward. I just Yeah. wanted to say it. We will continue these sessions for the next a month, madam. So we have different topics taken on, and the sessions will be continued. So I request all the teachers and the children who are going through this TSAT, please watch that, and they are very informative, and also talks about how we can be sensitized self before the children from streets are reaching to the schools, and then how we can take care of them. So watch it, and you will definitely get knowledge about it, and they will be helpful for you definitely. Thank you so much. Thank you, ma'am.